ఇంకోటి నువ్వేం చేస్తున్నావు మీ అక్క మీకు కూడా వస్తే వదిలేసిన నీకు చెప్పినా వచ్చి మా అక్క నాకు ఏడిచింది. ఏడిస్తే చెప్పు వెళ్ళి ఆడోడు వద్దని చెప్పి నాటకద్దాం మా బావ వస్తే గుద్ద పడదాం అని చెప్పి నిజంగా చెప్తున్నా. దేనికి మొత్తం రాలుతాయి, దేనికి మొత్తం రాలుతాయి. దెంగుతుంటే ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వు చేసిన దానికి ఇట్లా మాట్లాడక ఇంకెట్లా మాట్లాడాలి బే? ఆ రోజు నేను వెంటబడ్డా, ఈ రోజు వచ్చి నువ్వు వెంటబడి ఏంది ఇష్యూ మొత్తము? ఓవర్ యాక్షన్ చేసినావు. ఇంకా పచ్చి బుద్ధులు మాట్లాడతా. ఈ నుంచి దెంగే, ఫస్ట్ దెంగే ఈ నుంచి. ఆ రోజు ఇంకా ప్రాంక్ అని అప్పుడు చెప్పిండ్రా, ఇప్పుడైతే నిజంగా వచ్చి లవ్ చేస్తున్నా. నమ్మే, నువ్వు నా ప్రాణమే నీ అమ్మ. అరే నేను ఇప్పుడు మర్చిపోయినా బాబు, నువ్వు అంటే ఎవరో కూడా నాకు తెలియదు అసలు. బామ్మది మీ అక్క నువ్వే ఒప్పియాలి. బామ్మది అన్నాం అనుకో, దవడకెట్ 2 వీక్తాం అలా పీకు పీకు కొడతా చూడు శివ. నేను నిజంగా నువ్వు నన్ను కొట్టలేవు, నువ్వు అంటే చాలా ఇష్టం. నేను కొట్టలేను. ఎందుకు కొడుతున్నావే? కొట్టలేను అన్నావు కదా, అందుకే కొట్టి చూపిద్దామని కొట్టినా. కొట్టలేను అన్నావు కదా. బుజ్జి లవ్ యూరా. ఐ హేట్ యూరా బాబు. నువ్వు నీ వేషాలు పోతావు ఇంక నుంచి ఫస్ట్. అంతే అంటావా? వెళ్దాం. అంతేనా? అంతే. సరే అయితే తర్వాత చెప్తాను. సరే పో. ఏం చెప్తావు తర్వాత? తర్వాత చెప్తా. పోయిలో ఏం చెప్తావు? తిక్క నాటకాలు మీ అక్క ముందే చెప్తున్నా. అక్కడ ఇక్కడ ఎక్కడికక్కడ ఎత్తిన తలకి రాత పెడతా. హాయ్ ఫ్రెండ్స్, ఇంతకుముందు ఒక అమ్మాయికి ప్రపోజ్ చేస్తే అమ్మాయి నాకు ముద్దు ఇచ్చింది కదా. మళ్ళీ పార్ట్ 2లో నాకు దండ తీసుకెళ్ళేసి నేను పెళ్లి చేసుకున్నాను చెప్పి ప్రాంక్ అని చెప్పిన కదా. అమ్మాయి నన్ను కొట్టింది, తిట్టింది కదా, బాధపడ్డది కదా. నేను ట్రూగా లవ్ చేస్తున్నాను చెప్పేసి పోయి మాట్లాడతాను. అమ్మాయి నాకు ఓకే చెప్తుందా నో చెప్తుందా తెలియదు. ప్రతి ఒక్కసారి నేను కాల్ చేస్తాను ఏం మాట్లాడో చూద్దాము. బట్ ఎందుకంటే ట్రూగా లవ్ చేసిన పట్టించుకోలే కదా. ఏమైనా ఇప్పుడు ట్రూగా లవ్ చేసినట్టు పట్టించుకో అని చెప్పి నాకు అనిపిస్తుంది. కాల్ చేసి మాట్లాడి రమ్మని చెప్తాను. ఎవరు పట్టించుకుంటారు అబ్బా ట్రూగా లవ్ చేస్తే? నేను పట్టించుకోవాలని చెప్పి నన్ను వదిలేస్తాను నాకు మాట్లాడుతుంది. చూడం సుచ్చి ఎక్కడున్నావమ్మా? హలో హలో సుచ్చి, ఎవరు? నేను శివన్ మాట్లాడుతున్నామా. ఏ శివ? అదే నేను ప్రాంక్ అని చెప్పిన కదా, చిల్లా స్టార్ మాట్లాడుతున్నా నేను. ఓ బాకో, నువ్వు చెప్పేం చెప్పు. ఎందుకు కాల్ చేసినావు? బుజ్జి ఏంది బుజ్జి అలా మాట్లాడుతున్నావు? నిజంగా నువ్వంటే నాకు ఇష్టమే, అర్థమైంది. ఆ రోజు ప్రాంక్ అని చెప్పినందుకు నేను ఇలా మాట్లాడుతున్నావు. ఇప్పుడు చెప్పు తీసుకున్నంత బాడుకో. ఇంకోసారి కాల్ చేస్తే పెట్టే బుజ్జి. సుచ్చి ఎవరు బుజ్జి? ఓయ్ నువ్వు ఇగో నాకు ముద్దు ఇచ్చినావు, అగ్గి ఇచ్చినావు, పెళ్లి చేసుకుని చెప్పి మనం గుడి వరకు వెళ్ళినాం, అర్థమైందా? పెట్టే ఫోన్ పెట్టి. నువ్వు ఇప్పుడు రాకపోయినా అనుకో, నిజం చెప్తే ఊరేసుకుని నేనే చచ్చిపోతా. నువ్వు వస్తావా? నేను చచ్చిపోమంటా. నేను చచ్చిపోయి నీ పేరు చెప్తాను అయితే కన్ఫర్మ్ చెప్తాను. ఎందుకంటే ఒక అమ్మాయి లవ్ చేయకుండా నన్ను వదిలేసిందని చెప్తాను. ఇప్పుడు నువ్వు వస్తావా? ఓవర్ యాక్షన్ కదా. ఇప్పుడు నువ్వు వస్తావా రావా? ఏంటి నీ బాధ ఏంటిరా? ఇప్పుడు నువ్వు నా కాడికి రావాలి. నేను రాను. నువ్వు రాకపోతే నేను చచ్చిపోతాను. సరే నువ్వు రాక నేను లొకేషన్ పెడతాను. నువ్వు రాకపోతే నేను చచ్చిపోతా. ఇంక అంతే, ఉంటున్నా బాయ్. నేను చచ్చిపోతా అంతే. ఓకేనా? రన్నింగ్లో ఉందా కెమెరా? అయితే రన్నింగ్లో ఉంది కదా శ్రీకాంత్. ఇప్పుడు అయితే అమ్మాయి వస్తుంది. లొకేషన్ అయితే ఇప్పుడు నేను పెడతాను. అమ్మాయి వచ్చిన తర్వాత ఒకటే మాట, నేను లవ్ చేస్తున్నాను లేకపోతే చచ్చిపోతా. నేను చచ్చిపోతా అన్నట్టు మాట్లాడతా. కెమెరా ముందు అంతే. ఏమో నేను చచ్చిపోవడం ఏంది? నన్ను నమ్మకం చాలా మంది ఉన్నారు కదా మీరు. హాయ్ సిచ్చి. చెప్పండి. చెప్పు. నీకు చెప్పినాక. ఏం చెప్పినా? నిజంగా లేదురా, ఇంత ముందు చెప్పినాక నీకు వీడియో కోసం అన్నా చెప్పిన. నిజంగా నేను లవ్ చేస్తుండ్రా, ఇప్పటి నుంచి కాదు. నీకు చెప్పేమనుకుంటున్నా కానీ చెప్పలేకపోతే. కొత్త స్టోరీయా? లేదు సుచ్చి, నిజంగా చెప్తున్నా. నీ మీద ఒట్టే. నువ్వు ఒట్టేకు. నువ్వు ఆ రోజు కూడా అలాగే చేసినావు. లేదు సుచ్చి, నిజంగా నువ్వు అంటే నాకు చాలా ఇష్టం సుచ్చి. ప్లీజే ఏదో ఒకసారి తప్పు చేసిన లైఫ్ లాంగ్ తప్పు చేస్తానా ఏంటి? నా చిట్టి ప్రేమ నువ్వెప్పుడు పుట్టావో నీ చిరునామా సుచ్చి ప్లీజ్ ఇప్పుడు ఒప్పుకో. ఎందుకంటే ఇంత ముందు నేను పట్టించుకోవాలి, ఇప్పుడు పట్టించుకుంటున్నా కదా. వద్దు నీకు పెద్ద దండం.
నువ్వు పెద్ద యాక్టర్ విను కాసు వచ్చి అప్పుడంటే ప్రాంక్ అని చెప్పిన ఇప్పుడు రియల్గా వచ్చి ప్రపోజ్ చేస్తున్నాను నన్ను నమ్ము. నేను నమ్మను. మీ తమ్ముడి మీద ఒట్టే చెప్తున్నాను నన్ను ఏ నమ్ము. చెంప పగులుతుంది ఇంకోసారి మా తమ్ముని మీద ఒట్టేసినావు అంటే కథలు అంటే నేనంటే ఇష్టం లేదా ఇప్పుడు? ఇష్టం లేదు, అప్పుడుండే ఇప్పుడు లేదు. ఒకసారి చెప్తే అర్థం కదా నీకు. ఆ రోజు ఎంత బతిమలన్నా నిన్ను. సరే సుచ్చి నువ్వు చెప్పినట్టే చేద్దాం. ఏం చేద్దాం? సరే పెళ్లి చేసుకుందాం సుచ్చి, సరేనా? అప్పుడు నేను నమ్మలేక నేను ఇప్పుడు నమ్ముతున్నా. ఇప్పుడు నువ్వు నా దానివే, సరేనా? ప్లీజ్ సుచ్చి ఒక్కసారి చూడు, చెప్పేది సుచ్చి, నా మాట విను. నువ్వు ఊకే ముట్టుకోకుండా మాట్లాడు. అప్పుడు ముద్దు పెట్టినప్పుడు లేదానే? అప్పుడు ప్రేమ ఉంది, నువ్వు అంటే ఇష్టం, చచ్చేంత ఇష్టం అప్పుడు. ఇప్పుడు లేదు అది. ఇప్పుడే 1% కూడా లేదు. ఇప్పుడు పోయింది అదంతా. పోయింది అదంతా. నన్ను నరకంలో పడవేసి అదే ప్రాంక్ అని ఎప్పుడైతే చెప్పినా అప్పుడు పోయింది. సుచ్చి నిజంగా చెప్తుండ్రా, నిజంగా ఇప్పుడు నేను పెళ్లి కూడా చేసుకుందాం అనుకుంటున్నానే. వద్దు, నాకు ఇష్టం లేదు, వద్దు, అవసరం లేదు. ఏంటి మళ్ళీ పెళ్లి అన్నావు అనుకో, పట్టిన విత్ ఎట్లా అర్థమైందా? సరే నన్ను వదిలేసినట్టు ఇంకా నన్ను లవ్ చేసి నేను ఆ రోజు నిజంగా వచ్చి నేను లవ్ చేస్తున్నాను అంటే ఇప్పుడు వదిలేయడమే. ఆ రోజు వదిలేసిన నిజంగా వచ్చి లవ్ చేస్తున్నంటే ఏంటి ఇట మాట్లాడుతున్నావు నువ్వు? అప్పుడు నేను లవ్ చేసినప్పుడు నీకు లవ్ అప్పుడంటే నాకు బుద్ధి లేకున్నది కానీ, అయ్యో రామా, అప్పుడంటే బుద్ధి లేక ఇప్పుడు నాకు బుద్ధి వచ్చింది కానీ మీ తమ్ముడి ఒట్టే చెప్తున్నా, నన్ను నమ్మే. మా తమ్ముని మీద ఒట్టు ఎందుకు ఇస్తున్నావు? పిచ్చా నీకేమన్నా? మా తమ్ముని మీద ఒట్టు. సరే నీ మీద ఒట్టు, నా బంగారం మీద ఒట్టు, నువ్వు నా బంగారం మీద ఒట్టు, నువ్వు నా బంగారం. బంగారం అంటే నన్ను దొబ్బుతున్నావే. అబ్బాయి లవ్ చేస్తున్నావు, వాడు చూస్తాడు. అర్థమైందా? పిచ్చి చెక్కలు చేయకూడదు. నన్ను వదిలేనికి అలా చెప్తున్నావా? లేదు, నేను నిజంగానే లవ్ చేస్తున్నా ఒక అబ్బాయిని. నా ముందు ఎన్ని వేషాలు వేస్తున్నావు ఇప్పుడు? అంటే అప్పుడు నేను ప్రాంక్ అని చెప్పినందుకు నా తప్పు అంతేనా? ప్రాంక్ అని చెప్పినందుకు నా తప్పు. బుద్ధి లేదు ఆ రోజు. ఎంత ఆ రోజు నిజం బుజ్జి అమ్మతోడు ఆ రోజు నాకు బుద్ధి లేకున్నది. కనీసం కొంచెం కూడా పాపం అనిపించలే నన్ను వదిలేసి వెళ్ళిపోయేటప్పుడు. ప్రాంక్ అని చెప్పి సారీ అని చెప్పి వదిలేసి వెళ్ళిపోయినావు. ఇంకా సరే ఇప్పుడు లవ్ యూ బుజ్జి, వద్దు. మళ్ళీ లైఫ్ మనం స్టార్ట్ చేద్దాం మళ్ళీ. ఇప్పుడు నీకు పెద్ద దండము. వద్దు, నువ్వు నాకు అవసరం లేదు, వద్దు. సరే ఆ రోజు నేను ముద్దిచ్చినా కదా, ఆ ముద్దిచ్చినప్పుడు నేను తర్వాత ప్రాంక్ అని చెప్పినందుకు ముద్దిచ్చినావు కానీ ఆ ముద్దిచ్చిన ఫీలింగ్ తో అన్న చెప్పి ఇప్పుడు అది పోయింది. ఆ ఫీలే లేదు ఇప్పుడు. నేను చూస్తే కూడా రావట్లే ఆ ఫీలు. నీ అమ్మ నేనే పాపం చేసిండే. అది ఏంటో వీడియో అని చెప్పినందుకు నా పాపమా. నిజంగా బుజ్జి, నిజంగా లవ్ నన్ను కొట్టు, కావాల్సి ఉంటే కొట్టు. అప్పుడు కొట్టినా ఇప్పుడు కూడా కొట్టు. నిజంగానే ఇలా చేస్తే నిజంగానే కొడతా ఇప్పుడు నిన్ను. సరే కొట్టు, సరే కొట్టు బుజ్జి. ఇంకో నువ్వు కొట్టినా తిట్టినా పర్లేదు, నాకు నువ్వంటే నాకు ఇష్టమే, పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా నిజంగానే. దాన్ని తీసుకొని కొడతా ఇప్పుడు. గినేషాలు వేసినావంటే మళ్ళీ నేనంటే ఇష్టం లేదు. మరి ఎందుకు వచ్చినావు వీడికి? నన్ను కొట్టేదాని అయితే ఎందుకు వచ్చినావు? సరే 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 ఏం వద్దులే అయితే వెళ్ళిపో. సరే వెళ్ళిపో. నేనంటే ఇష్టం లేదు అన్నావు కదా, నా తప్పు నేను తెలుసుకొని నీ కాడికి వచ్చిన బుజ్జి బంగారం, నువ్వు నా ప్రాణమే. అయ్యా ఎక్కడి నుంచి వస్తుంది ఆ మాట? నిజం ఇక్కడ నుంచి వస్తుందా? నిజంగా లవ్ చేస్తాను నేను. నీకు ఫీలింగ్స్ అనేది ఎంతో లేవు, నీకు ఫీలింగ్స్ లేవు. ఎంతో మంది అమ్మాయిలు చూసాను, నువ్వు తప్ప నాకు వేరే దిక్కు లేదు, అర్థం చేసుకో. ఆ రోజు కూడా అలాగే చెప్పినావు నా రోడ్ మీద వదిలేసి వెళ్ళిపోయాను. సరిగో ఇట్రా ప్లీజ్, నువ్వు టచ్ చేయకుండా మాట్లాడు. టచ్ చేయను, దగ్గరికి రా, నేను టచ్ చేయను, ఓకేనా? నువ్వు నా బంగారమే, అర్థం చేసుకో ప్లీజ్. ఎందుకు తగ్గుతున్నావే? అప్పుడు వచ్చి పక్కకు వచ్చి ముద్దు పట్టుకుంటున్నావు, పక్కన వస్తున్నావు. కొంచెం ఫీలింగ్. శివ ప్లీజ్ శివ, నువ్వు నన్ను వదిలేసే. నేను ఆ రోజు నేను ఎంత ఇష్టపడ్డా తెలుసా? పెళ్లి చేసుకుందాం అనుకున్నా, ఇంట్లో మాట్లాడదామని చెప్పిన. అమ్మో, తర్వాత ఏం చేసినావు లాస్ట్కి? ఇంకా బుద్ధున్న అమ్మాయి అయితే ఎవరిదైనా సరే నేను ఇంకా లవ్ చెయ్యదు అసలు. నా తప్పు అయిపోయింది. ఇంకోటి నీ నెంబర్ కూడా నేను డిలీట్ చేసిన తెలుసా? శివాని ఉండే, మై లవ్ శివాని ఉండే. వద్దు, నేను ఇంకో అబ్బాయిని లవ్ చేస్తున్నా. శివ ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయకు. ఇంకా కాల్ కూడా చెయ్యొద్దు. ఏదో చేసినావు ఇది ఒక్కసారి కానీ ఇంకా నెక్స్ట్ టైం చెయ్యకు. నువ్వు వదిలేసి నేను వదలను. పిచ్చా రావులేగా? నువ్వంటే నాకు పిచ్చే, నీకోసం నేను చచ్చిపోతా అంతే. సస్తావా ఇప్పుడు? సస్తా సావాలా? నేను సస్తే నిన్నవాడు చూసుకుంటాడే. సినిమా డైలాగ్ లేదా దీంట్లో? అది గుడ్డు దీంట్లో డైలాగ్ అంతే కదా. నేను సస్తే ఎక్కడ వాడు చూసుకుంటా బామ్మది. నువ్వు కోపం ఇంకో నీకు ఇష్టం ఉంది, ఇంకో నువ్వు నవ్వకు, నీకు ఇష్టం ఉంది ఓకేనా? నీకు ఇష్టం ఉంది, నువ్వు నాకు ఆల్రెడీ ఇష్టం ఉంది కాబట్టి నా కాడికి వచ్చినావు, అవునా కదా? శివ లాంటిది లేదు, అర్థం చేసుకో. లవ్ లేదు, పెంట ఏది లేదు ఇప్పుడు నీ మీద. బుజ్జి బుజ్జి అనకు 2 వీక్తో చూడమన్నా. చీ అమ్మ, ప్రాంక్ అని చెప్పకుంటుంటే అయిపోయా. చీ అమ్మ, మరి బుద్ధి లేదా ఆ రోజు?
నిజం చెప్పు, నేనంటే ఇష్టం లేదా నీకు అప్పుడు? నిజ ఇష్టం ఉన్నదే ఇప్పుడు కాదు బే, అప్పుడు బే అంటున్నావు ఏంది? మరి. ప్రాంక్ అని చెప్పినాను కానీ బే అంటావా? బే కాదు, అవులే బాడుకో దేడుకో మస్తు నేర్చుకొని తింటాయి. పెళ్ళ మొగని మాత్రమే అలా తిడుతుంది. నువ్వు నా పెళ్ళాన్ని కాబట్టి నువ్వు అలా తిడుతున్నావు. వేరే అమ్మాయి నన్ను తిడుతుందా? ఏమంటా బామ్మది? ఏ నువ్వు ఊరికే బామాడదంటావేంది బే నువ్వు? మరి ఇంకేమనాలే? మళ్ళీ నన్ను ఏ అంటావు? అవును, నువ్వు నా పెళ్ళాన్ని మీ తమ్మున బామ్మది. అవును, నువ్వు నా పెళ్ళాన్ని మీ తమ్మున బామ్మది. DJ Sai Kumar, Head Release. అన్న పెద్ద మ్యూజిక్ చేసుకున్నావా మనం పెళ్లి? అవును, చేసుకోలే. ఆ? నీ మీద ప్రేమ లేదు ఇప్పుడు నాకు. లేదు లేదు. లేకపోతే నా గాడికి వచ్చినావు. లేకుంటే నా గాడికి వచ్చినావు. నా నెంబర్ లేకపోతే నా నెంబర్ నువ్వు ఎందుకు లిఫ్ట్ చేసినావు? అంటే బ్లాక్ లిస్ట్ లో పెట్టలేదు, నంబర్ మా పేరు మాత్రం డిలీట్ చేసిన. నంబర్ వచ్చింది. నేను ఇష్టం లేకుంటే ఎంత చెవులు ఏం మారలేదు నువ్వు. ఏంటి మారలేంది? నువ్వు బాగా పిచ్చి శకలు చేస్తున్నావు. ఇంకో నేనంటే నీకు ఇష్టమే ఉంది. లేదు. నీకు ఇష్టమే ఉంది, ఇంకా షోలు చేయకు, ఓకేనా? రేపు ఎల్లుండి మనం ఎవర్రా షో చేస్తున్నారు? నువ్వు షో చేస్తున్నావు కాదే, ఇక్కడ. రేపు ఎల్లుండి మనం పెళ్లి చేసుకుందాం. అంత సినిమా లేదు. నిజమే. నిన్ను చేసుకో. నువ్వు పక్కనా? ఎదురు కట్నం ఇస్తానా? నేను ఇప్పుడు పెళ్లి చేసుకోను. నేను కట్నమో నేను అడిగిన కట్నము, నేను కట్నం అడిగినా. నేను చెప్పు, నేను కట్నం అడిగినా. నువ్వంటే నాకు పిచ్చే. ఇంకో ఇక్కడ నువ్వు చెయ్యొద్దు బే, ఫస్ట్ చెయ్యొద్దు. నీ అవులు ఏంది అవులే? బూతులు వస్తాయి. అవులే నన్ను నీ అమ్మ. మీ రోజు ఇంత ముందు మీ అక్క నాకు ముద్దు ఇచ్చిందిరా. మీ అక్క అంటే నాకు చాలా ఇష్టం రా. అప్పుడు ప్రాంక్ అని చెప్పిండ్రా. ఇప్పుడు రియల్ వచ్చి చెప్పినా నమ్మట్లేదు అరే, నన్ను. నేను వచ్చి ఇగో, ఎంత ఇట్లా ఏడ్చినారా నీ దగ్గర నేను? ఏడ్చింది. ఏడ్చలే? అరే ప్రాంతం చెప్పిండు last నేను time. నేను బావ నీకు తెలుసా? ఇంత చెప్పిందా? నేను చెప్పినా. అప్పుడు అరే నేను love బావని రా, చేసినప్పుడు. ఎప్పుడన్నా చెప్పరా. ఎవరు లవ్ చేసిన అదే నా అబద్ధం చెప్తుంది కానీ నిజంగా బుజ్జి అరే నేను లవ్ చేయట్లేదు. అరే ఇంకొక కావాలని అలా చెప్తుంది. అంటే ఇష్టం రా. నా లవ్ నేనంటే పేరు కృష్ణ. అతన్ని లవ్ చేస్తున్నా. ఇప్పుడు నాకు అవసరం లేదు నువ్వు. అలా అని చెప్తుంది, చూసినావా? అరే అలా కాదురా బాబు, నిజంగా చెప్తున్నా. సంపుతా చూడు నిన్ను. నిజంగా? చెప్తున్నా. సరే, మీ లవర్ రేపు తీసుకొని వస్తావా? అయితే సరే, నేను నమ్ముతాను. తీసుకొస్తా. తీసుకొస్తావా? తీసుకొస్తా. సరే, అప్పుడు నీ లవ్వా నా లవ్వా అప్పుడు తెలుసుకుందాం. నేను ఇంత లవ్ చేస్తున్నా, నేను మధ్యలో వదిలేసిన చెప్పి వేరే లవ్ చేస్తున్నావు కదా. అంత లేదు, నువ్వు నా లవ్వర్వి, అర్థమైందా? తిక్క షోలు చేయకు. ఏంది బామ్మది? ఏంట్రా ఇంకోటి ఎవర్రా? ఇంకోటి హలో. కృష్ణ. ఇంకోటి హలో, ఏంది నువ్వు ఏంది మాట్లాడుకోవద్దు. అది ఇంకోటి ఏమంటే నువ్వేం నాతో చేస్తున్నావు? మాట్లాడు నువ్వు. నువ్వేం చేస్తున్నావు? మీ అక్క మీకు కూడా వస్తే వదిలేసిన నీకు చెప్పిన వచ్చి మా అక్కని అక్కడికి వచ్చి ఏడిచింది. ఏడిస్తే చెప్పు, వెళ్ళి ఆడోడు వద్దని చెప్పి నాటకద్దాం. మా బావ వస్తే గుద్దపల్లి దొంగని చెప్పి అర్థమైంది. నిజంగా చెప్తున్నా. షోలు ఆపు ఫస్ట్. ఎక్స్ట్రాలు చెయ్యకు. దేనికి? మూతి మీద దెంగితే మూతి పాలు మొత్తం రాలుతాయి. మూతి మీద దెంగితే మూతి పాలు మొత్తం రాలుతాయి. నీ మత్తు కళ్ళు చర భద్రమే మెరిసెటి పళ్ళు వజ్రమే నీ మత్తు కళ్ళు చర భద్రమే మెరిసెటి అర్థమైందా? దెంగుతుంటే ఏ వాళ్ళు ఆడుతున్నావు నువ్వు? మరి నువ్వు చేసిన దానికి ఇట్లా మాట్లాడక ఇంకెట్లా మాట్లాడాలి బే? ఆ రోజు నేను వెంటబడ్డా, ఈ రోజు వచ్చి నువ్వు వెంటబడి. ఏంది ఇష్యూ మొత్తము? ఓవర్ యాక్షన్ చేసినావు. ఇంకా పచ్చి బూతులు మాట్లాడతా. ఈ నుంచి దెంగే ఫస్ట్. దెంగే ఈ నుంచి. బుజ్జి ఆ రోజు ఇంకా ప్రాంక్ అని అప్పుడు చెప్పిండ్రా. ఇప్పుడైతే నిజంగా వచ్చి లవ్ చేస్తున్నా. నమ్మే, నువ్వు నా ప్రాణమే. నీ అమ్మ. అరే నేను ఇప్పుడు మర్చిపోయినా బాబు. నువ్వు అంటే ఎవరో కూడా నాకు తెలియదు అసలు. బామ్మది, మీ అక్క నువ్వే ఒప్పియాలరా. మాడిది అన్నాం అనుకో, దవడకెట్ 2 వీక్తాం అలా. పీకు పీక్తా దవడ పీకు మీద 2. పీకు. కొడతా చూడు శివ. నేను నిజంగా ఏమో నువ్వు నన్ను కొట్టలేవు. నువ్వు అంటే చాలా ఇష్టం. నేను అబ్బా, ఎందుకు కొట్టలేదు? ఎందుకు కొడుతున్నావే? కొట్టలేను అన్నావు కదా, అందుకే కొట్టి చూపిద్దామని కొట్టిన. కొట్టలేను అన్నావు కదా. బుజ్జి లవ్ యూరా. ఐ హేట్ యూరా బాబు. నువ్వు నీ వేషాలు పోతావు ఇంక నుంచి ఫస్ట్. అంతే అంటావా? పారా వెళ్దాం పా. అంతేనా? అంతే. సరే, అయితే రేపు తర్వాత చెప్తాను నిజంగా. సరే పో. ఏం చెప్తావు తర్వాత? తర్వాత చెప్తా. పోయిల్లు ఏం చెప్తావు? తిక్క నాటకాలు మీ అక్క ముందే చెప్తున్నా. మీ అక్కని జాగ్రత్త చూసుకో. ఫోన్లు గీళ్ళు ఊరికే మా తమ్ముని మీద చెయ్యి ఇట్లా పెట్టి సీరియస్ అవుతున్నా. నా బామ్మారిదే, నేను చూసుకుంటారు కాబట్టి అంత చెప్తున్నారు. సినిమా చూడరా, లేదు, నీ చెప్పు. బామ్మారిది లేదు, ఏం అడవుడు లేదు. ఫోన్లు గిన్నె వచ్చినా చెప్పు. మా బాబు మళ్ళీ వచ్చిందని చెప్పు. సరేనా? చిల్లా స్టార్ వచ్చిందని చెప్పు. ఓవర్ యాక్షన్ చేసి నేనే ముద్దు పెడతా చూడు. ఇంకా నిజంగా చెప్తా, నేనే ముద్దు పెడతా. నా సంగతి నీకు తెలిసిందే. ఇంకా ముద్దు పెట్టానా? చేస్తావా? ముద్దు పెట్టానా? చెయ్యి. సరే చేస్తా, చెయ్యి. నా గురించి తెలిసిందే కదా. ఏంది ఓ ఎగురుతున్నా పైకి? నేను లవ్ నేనేం ఎగరట్లేదు కానీ నేను నువ్వు లవ్ చేస్తాను. నీ ఎగురుతున్నావు. కాడికి వచ్చినా కదా. నేను నా తప్పైన క్షమించామని చెప్తున్నాను కదా. నా తప్పైన క్షమిస్తావా లేదా? నేను క్షమించాను. క్షమించావా? ఇష్టం లేదు నాకు ఇప్పుడు. ఇష్టం లేదా? లేదు. ఇష్టం లేదు కదా. లేదు. సరే రేపు వెళ్ళండి. మళ్ళీ వస్తాను. మళ్ళీ వచ్చి మాట్లాడితే అప్పుడు కూడా ఇదే మాట చెప్పు. ఇంకా ఈసారి కూడా ఎవరైనా ఫోన్ చేసిన అక్క మీద ఎవరైనా పడ్డానికి, అరే ముందే చెప్తున్నా, బరాబర్ చెప్తే గిట్టే మాట్లాడతా. శివాని- బుజ్జి నువ్వు చిన్న పిల్లవి, నీకేం తెలియదు ఉండు. బుజ్జి నువ్వు చిన్న పిల్లవి, నీకేం తెలియదు ఉండు. ఎల్లు నువ్వు ఇంటికి తీసుకొని పో.
ఎవరు లవ్ చేస్తున్నాడు, లవ్ లేదు సైలెంట్ ఇంటికి వెళ్ళి వస్తారు నేను నిజంగా లవ్ చేసిన వేరే సరే, అబ్బాయిని చెయ్యి. నువ్వు ఇష్యూ చెయ్యకు ఇంకోసారి. సరే సరే ఇప్పుడు ఇష్టం ఉంది, ఇప్పుడు ఇష్టం లేదు, నువ్వు అంటే నాకు అప్పుడు వేరు అర్థం ఇప్పుడు వేరు చేసుకో. కాదు. భూమి ఆకాశమే నేనే. ఒరే ఆ రోజు ఏం చెప్పినవరా నువ్వు నాకు? ఏమని చెప్పిందే? నువ్వు అంటే ఇష్టం లేదు, ఫ్రాంక్ జస్ట్ సారీ సుచి అని చెప్పుకుంటూ పోయినా. అది అప్పుడే బుజ్జి, అప్పుడు నువ్వు ఊరుకో, అది అప్పుడు ముట్టుకోకు, జరుగు. అది అప్పుడు కదనే. నువ్వు ముట్టుకుంటే ఎలాగో ఉంది నాకు, అంత అసహ్యం కలుగుతుంది. అప్పుడు మూతులు నాకున్నప్పుడు లేదు, ఇప్పుడు మూతులు నాకున్నప్పుడు లేదు, ఇప్పుడు ముట్టుకుంటే అసహ్యం వచ్చిందంట. మీ అక్క చూడు ఎట్లా మాట్లాడుతుందో. అప్పుడు అంత ఇష్టం ఉంది, అప్పుడు ఇప్పుడు ఇష్టం ఉంది, ఇప్పుడు లేదుగా. బుజ్జి సరే అయిపోయింది, ఇది అయిపోయింది. సరే నీకు ఇష్టం లేదు అన్నావు కదా, నువ్వు ఎప్పుడు నాకు ఇప్పుడే ఎందుకు పడవు నేను చూస్తాను. పో పో పో, నన్ను ఎందుకు లవ్ చేయవు నేను చూస్తాను. పో పోరా అవులే. పోవే చూస్తా పో. ఇప్పుడు నన్ను వదిలేస్తున్నావు కదా. సరే పో, నేను వచ్చి నిజంగా లవ్ చేస్తున్నా కానీ నేను వదలను. బుజ్జి నేను వదలను పో, నేను వదలను. ఇది మళ్ళీ ఫ్రాంకా ఏంటి? ఏ ప్రాంక్ అని చెప్పినా, ఏమన్నా? ప్రాంక్ అని చెప్పినా, ప్రాంక్ గిరికి ఏం లేదు, డైరెక్ట్ ఎటాకే చెప్తున్నా. డైరెక్ట్ తీసుకు గుడికి వెళ్ళి పెళ్లి చేసుకుంటా, సరేనా? వెళ్ళు. మస్తు చేస్తున్నావు శివ ఈరోజు. నిజంగా చెప్తున్నానే, జోకా ఇది. నిజంగా పెళ్లి చేసుకుంటాను కదా, పెళ్లి చేసుకుంటా, సరేనా? మిస్ యూ. నువ్వు నిజంగా గోచా. నేను పట్టుకొని ఇప్పుడు ఇంకా నీ బతుకు నీది, నా బతుకు నాది, అంతే. నేను అదే చెప్తున్నా, ఇప్పుడు నా లైఫ్ నాది, నీ అదే లైఫ్ నీది అని చెప్తున్నాను. సరే నీ లైఫ్ టచ్ చేస్తావేంటి? టచ్ చేయకుండా మాట్లాడలేవా ఏంటి? అప్పుడు మీ అక్క నాకు ముద్దిచ్చినప్పుడు లేదు, ఇప్పుడు నేను టచ్ చేస్తే వచ్చింది. చీ నీ అమ్మ. సరే పో, వద్దు పోవే, నాకు లవ్, నాకు ఈ షూట్ కాదు ఇది. పో పో, నిజంగా నేను పోతున్నా, నువ్వే సరే నిజంగా వచ్చి పట్టుకొని ఎంతో మంది అమ్మాయిలు అమ్మడపడ్డా, నీ కాడికి వచ్చి నేను ప్రపోజ్ చేసిన చూడబ్బా, ప్రాంక్ అని తెలిసినా కానీ. సరే పో, ఏం వద్దు వేరే లవ్ చెప్పు, వద్దు చేయను పో. సరే చేయను పో, నువ్వు ఎట్ట వెళ్తావు నేను కూడా చూస్తాను. ఏం చేస్తావు నేను కూడా చూస్తాను. సరే చూద్దాం పో. ఇంకోసారి నాపినావనుకో, సరే దొంగ మీద విక్తాను. పీకుదు పో. సరే పీకుదు పో, ఇల్లు తర్వాత చెప్తాను ఈ సంగతి, ఇప్పుడు కాదు. పో పోవే, తర్వాత చెప్తా పో. అస్సలు వదలను, కన్ఫామ్ వదలను. అమ్మాయి మాత్రం మళ్ళీ నేను పడేస్తాను, కంపల్సరీగా అయితే పెళ్లి కూడా చేసుకుంటాను, మాట్లాడతాను. లాస్ట్ వరకు ఏం చెప్తుందో ఏమో నాకైతే తెలియదబ్బా. ఎందుకంటే అమ్మాయి ఫస్ట్ లవ్ చేసినప్పుడు నేను పట్టించుకోలేదు, ఎందుకంటే కంపల్సరీ ఇప్పుడు నేను పడేయకపోతే బాగుండదు. నేను అట్టు కాదు, చాలా మంది అట్టు అవుతారు. ఎందుకంటే అమ్మాయి ఫస్ట్ లవ్ చేసినప్పుడు పట్టించుకోలే కదా, ఇప్పుడు ఎవరు లవ్ చేస్తుందంట. అటు ఇట్ట లవ్ చేస్తే నాకు అర్థం కాదు. నేను ఇష్టమని నీకు తెలియదా? నన్ను లవ్ చేసి నాకు బుద్ధి నాకు పెళ్లి వరకు వెళ్ళింది. ఇప్పుడు ఏమైంది? అబ్బో ఇప్పుడు ఏమైంది? వేస్ట్ గా రోడ్డు మీద పడ్డా. కంపల్సరీ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కనిపిస్తా, అప్పుడు చెప్తా. ఇప్పుడైతే వదలను, నిన్న మాత్రం వదిలేదు. నువ్వు నా లవర్ అంతే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయొచ్చండి. లవ్ యూ ఆల్.